భద్రం కన్యే విష్ణుమయామదేవ పుష్పవాగం భస్మాభిహితం జగాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి మూషా విశ్వవేద స్వస్తి హస్తార్క్ష్య అరిష్టనేమి స్వస్తి న బృహస్పతి దధాతు ఓం శాంతి శాంతి శాంతిః సహనావతు సహనో భునక్తు వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి డాక్టర్ పి రాజగోపాల్ గారు డాక్టర్ పి రాజగోపాల్ సీనియర్ రాజగోపాల్ సార్. నెక్స్ట్ డాక్టర్ ఆర్వి కుమార్ గారు ఎంఎస్. ఎవరికి ఎవరొస్తుంది వాళ్ళకి వెళ్ళిపోతుంది. భగవంతుడు మనకి ఇన్స్ట్రుమెంట్గా కన్సిడర్ చేసి ఇప్పిస్తాడు. అంటే దేవుడు ఎంత ఉంది అది ఇంకా అందుకని ఇంపార్టెన్స్ మనం గ్రహించి మనల్ని మనం తక్కువ చేసుకోకుండా మనం ఇప్పుడు అక్కడ హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళం. ఇప్పుడు అలాంటి భయపడలేదు. మనం ఎవరో మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. సనాతన ధర్మం, నేను రిలీజియన్ అన్నాను. మన సనాతన ధర్మానికి మనం నిలబడితే పిల్లర్స్గా then everyone will come up to it and it will stand all the సన్మాన పర్వం ప్రవాహం ప్రియ శ్రీనాథ్ భరద్వాజ్ వారి యొక్క జీవితాన్ని చాలా వరకు త్యాగం చేస్తే గాని వైద్య వృత్తిలో రాణించలేరు. మొట్టమొదట లౌకికమైనటువంటి సుఖాలు మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి ఉన్నట్టుగా డాక్టర్లకి ఉండవు. 24 గంటలు కూడా ఎవరైతే ప్రతిరోజు కూడా వారు వచ్చినటువంటి పేషెంట్స్ ని చాలా పేషెన్సీగా ఆదరించగలిగితేనే వారు వైద్యులుగా మంచి సక్సెస్ అవుతారు. చదువుకునేటప్పుడు చాలా పేషెన్సీ ఉండాలి. చాలా కొద్ది పాటి ర్యాంకులో నేను డాక్టర్ని రాలేకపోయాను. అందుకని వైద్యులకు ఎప్పుడు కూడా నమస్కారం చేస్తూ ఉంటాను. సహస్రనామాల్లో కూడా చెప్పడం జరిగింది. అని చెప్పి భిషక్ అనేటువంటి నామం కూడా ఆ స్వామికి ఉంది అని చెప్పి, కాబట్టి నలయాడేటువంటి దైవం భూమి మీద ఉంది అంటే అది వైద్యుడే అని చెప్పి చాలా గర్వంగా మనం చెప్పవచ్చు. అందరికీ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా వైద్యం చేసినా మొట్టమొదటిగా మనవాళ్ళనుకున్నప్పుడు మళ్ళీ చేస్తాను. అది మాత్రం నేను ఎన్నుకున్న పక్షం. అందులో ఉదాహరణ మా స్వరూపాన్ని అతన్ని ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని ఈ రోజున ఎంతో పెద్దవాడు అయ్యడం అందరికీ తెలుసు. నా పెద్దలందరూ ఒకటి చెప్పారు. శివకుమార్ పెద్దలంటే నా వైట్ వాళ్ళ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. డాక్టర్ హరీష్ శర్మ ఇస్ మై టీచర్. లక్ష్మణ్ గారు, మా రవిశంకర్ గారు, మా వీళ్ళందరి దగ్గర ఎన్నో నేర్చుకున్నాను.
కానీ ఒకటే ప్రిన్సిపల్ నమ్మాను. డాక్టర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఓహో గాయత్రి హౌస్ వచ్చారమ్మా సర్వే సోమాలి కూడా భవంతు సర్వే సంతు నిరామయ గాయత్రి గారు సర్వే భద్రాణి పశ్చిమ మార్గ దుఃఖ భాగే. ఇది నేను నమ్మిన సూత్రం నా వృత్తిలో. ఎందుకంటే దాని అర్థం అందరికీ దయచేసి తెలుసు. డాక్టర్ ఏ కిరణ్ కుమార్ ఒకటి చెప్తా, సీరియల్ నర్సులు అయితే పెద్ద బాధ్యత. నా కన్సల్ట్ అడగడానికి వచ్చి ఫస్ట్ Next. కన్సల్ట్ డాక్టర్ మా నాన్నగారికి చెప్తే ఆయన డాక్టర్ డి చెప్పారు సుమంత్ దాని చంద్ర కోసం గుర్తు చేయకరాను. సుమంత్ చంద్ర మా అన్నగారు చంద్రన్ వారు కూడా పెద్దలు ఉన్నారు. వేదిక చాలా అందంగా కామెంట్ దీప్తి గారు. డాక్టర్ దీప్తి నా వంటి కృషిగా డెంటల్ సర్జన్ గవర్నమెంట్ పార్షియాలిటీ లేకుండా వైద్యం చేసిన డాక్టర్ మనపై మొదట ఎంబీఆర్ మన వాళ్ళు అనుకున్నప్పుడు డాక్టర్ నేతి ప్రభాకర్ సరోజినీ దేవి గారి జ్ఞాపకార్థం ఉచితంగా హోమియో వైద్య వైద్యం తెలియజేస్తున్నాము. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. డాక్టర్ హరీష్ శర్మ